సంగతి మనం ఆలోచన చేద్దాం. ఇది ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ప్రియమైన వాళ్ళ ఒక మాట నేను తెలియజేస్తాను. ఏంటి ఇక్కడ ఆలోచన చేస్తే బాగా వినాలి. మీరందరూ క్రైస్తవులు, నాతో సహా మనమందరం క్రైస్తవులు అని ఇక్కడ దేవుని ఆరాధనలు ప్రయత్నం చేయాలి. వచ్చిన మనం కూడా ప్రతి ఆదివారము అంటే ప్రతి ఆరాధన, ప్రతి మీటింగ్ మనందరూ కూడా ప్రార్థన గెలుస్తున్నాం, మీటింగ్స్ వెళ్తున్నాం, దేవుని వాక్యం వింటున్నాం, అవకాశం వస్తే పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, యథాస్థితిగా మనం ఇంటికి వెళ్తున్నాం, ఈ పని పాటలో మీరు ఉంటున్నారు. ఓకేనా? రైట్, నిజమేనా ఇది? బాగా వినాలి. ఏమా కళ్ళేమో నన్ను చూస్తుంటే మనసేమో ఎక్కడో ఉంటుంది. అంతే చెవు ఏమేమి ఉండాలి? చెవు మాటను పరీక్షించేదిగా ఉండాలి. నీ చెవి ఏమై ఉండాలి? మాటను పరీక్షించేదిగా ఉండాలి. ఈ రోజులో సమాజంలో మనం అన్ని చూస్తున్నాం. పిల్లలు ఒక మాట మీరు ఆలోచన చేయండి. మనిషి అన్నటువంటి వాడు మానవ జన్మ భూమి మీద లోకంలో మానవ సోదరి మనందరూ కూడా ఈ లోకంలో క్రైస్తవులు అయితేనేమి, క్రైస్తవేత్తలు అయితేనేమి కానివ్వండి, ఈ రోజుల్లో మనిషి అన్ని తెలిసే తప్పు చేస్తున్నాడా, తెలియక తప్పు చేస్తున్నాడా? క్వశ్చన్ అడుగుతున్నాను. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. మనిషి అన్నవాడు తెలిసే తప్పు చేస్తున్నాడా, తెలియక తప్పు చేస్తున్నాడా? మీరేమంటారు? తెలియక చేస్తున్నాడు అని అంటారా మీరు? తెలిసే కదా, తెలిసే. రైట్, మంచిది. ఇక్కడ ఒక మాట యూదా ఇస్కరియోతు వారు ఉన్నారు. యూదా ఇస్కరియోతు గురించి కీర్తనకారుడైన ప్రవచనం ఉంది. యూదా ఇస్కరియోతు గురించి ప్రవచనం ఉంది. ఏమవుతుంది? యూదా గురించి యేసుక్రీస్తుని అప్పగిస్తాడు, 30 వెండి నాణాలకు అమ్ముకుంటాడు, ఆయన ఉడిపెట్టుకొని చనిపోతాడు ప్రవచనం ఉంది. యూదా ఇస్కరియోతు వారు యేసుక్రీస్తు 119 శిష్యులుగా చేరినటువంటి ఆ యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తు అప్పగిస్తాడు, 30 వెండి నాణాలకు అమ్ముతాడు, ఉడిపెట్టుకొని చనిపోతాడని కీర్తన గ్రంథంలో మనకు రాయబడిందా లేదా? అతని ఇల్లు పాడైపోవును, అతని ఉద్యోగం వేరే కూడా తీసుకోను అని ప్రవచనాలు ఉన్నాయా లేదా యూదా ఇస్కరియోతు గురించి? అన్ని ఉన్నా అలాంటి యూదులకి తెలిసినా మరి యూదా ఇస్కరియోతు గారు యేసుక్రీస్తు శిష్యుడిగా జాయిన్ అయ్యాడు. మరి అన్ని తెలిసిన యూదా ఇస్కరియోతు గురించి యేసుక్రీస్తు వారికి తెలిసిన, అలాంటి యూదులకి తెలిసిన ఈయనే పాపం తెలియదు. కానీ అన్ని తెలుసు, ధర్మశాస్త్రం కూడా తెలుసు. ఎవరికి? యూదా ఇస్కరియోతు తెలుసు. అన్ని తెలిసి కూడా తప్పు చేయకూడదు, ఈయన ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక రక్షకుడిగా వచ్చాడు, ఈయన మా పాపం నిమిత్తం ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు యూదా ఇస్కరియోతు తెలిసి కూడా ఆయన్ని యూదులకు అప్పగించాడు. యూదులకి అప్పగించాడు, 30 వెండి నాణాలకి అమ్మేశాడు. అర్థమవుతుంది? అన్ని తెలిసిన వాడే, సర్వం ఎరిగిన వాడే, ధర్మశాస్త్రం క్షుణ్ణంగా తెలిసిన వాడే ఏమైపోయాడు? తప్పు చేసినట్టుగా మనం చూస్తాం. అర్థమవుతుందా? ఈరోజు క్రైస్తవమైన మీరు కూడా ఈరోజు క్రైస్తవమైనటువంటి మనము కూడా ఎక్కడేసిన బొమ్మ అక్కడే ఉన్న కారణం ఏంటో తెలుసా? వాక్యం అన్నటువంటి మన హృదయంలోకి వచ్చినా, వాక్యపు వెలుగు మనల్ని ప్రత్యేకంగా చేసినా, కానీ లోకంలో మన బ్రతుకులు ఎలా ఉన్నాయని ఆలోచన చేస్తే మనిషి వాక్యం వింటున్నాడు, మనిషి వాక్యం దగ్గరికి వస్తున్నాడు, వాక్యం ఇది సత్యం అంటున్నాడు, కరెక్ట్ గా చెప్పాడు, ఈ వాక్యం నిజమే అంటున్నాడు, కానీ మళ్ళీ మనిషి ఏం చేస్తున్నాడు? తప్పిదమ్మ మళ్ళీ జారిపోతున్నట్టుగా తప్పు చేస్తున్నాడు. అంటే చర్చిలో ఎన్నో వాక్యాలు వింటాం మనం. అయ్యగారు అంటే పాస్టర్ గారు ఎంతో మంది వాక్యం చెప్పినప్పుడు ఎన్నో వాక్యాలు మనం వింటాం. విన్నా కూడా ఇలా చేయకూడదంట, ఇలా మొత్తం మాట్లాడకూడదంట, ఇలా పట్టకూడదంట, ఇలా తిట్టకూడదంట అని ఎన్నో వింటారు. విన్న తర్వాత బయటికి వెళ్ళి మరి గొడవ పడతారా పడరా? మళ్ళీ అవతల వాళ్ళు తిట్టుకుంటారా లేదా? అంటే అన్ని విని అన్ని తెలుసుకొని ఏం చేస్తున్నారు? అదే తప్పిదంలోనికి పరిగెడుతున్నారు. బాగా ఆలోచన కలిగి మనం ఉన్నాం. అన్ని తెలిసి తప్పు చేస్తున్నారా లేదా? ఏమన్నట్టు వాక్యాలు తెలుసా? మీరు భూతులైనను, సరస్వతులైనను, ఎదుటి వారిని మనస్సుకి నొచ్చుకునే మాటలు మీరు మాట్లాడకండి ఉందా లేదా బైబిల్లో?
ఉందా లేదా? ఉందా వాళ్ళు ఎంతమంది చేతులు? భూతులైనను సవసక్తులైన మాట్లాడకూడదన్న వాళ్ళు ఉందా లేదా? ముగ్గురికే తెలుసు అన్నమాట మాట. ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. నీకు తెలియదు కదా? ఉందా? నీకమ్మా అందరూ తెలుసు కదా? అందరూ తెలుసు. మీకు అందరూ తెలిసి మాట బైబిల్లో ఉందని మీరందరూ విన్నారా లేదా? విన్నారా లేదా? విన్నారా? విన్నా కూడా మరి ఈ మాటలు మీరు విన్నా కూడా మరి ఎందుకు బయటకు వెళ్ళగానే ఈ మాటలు ఎందుకు యథాస్థితిగా మాట్లాడుతుంటారు? ఎందుకు అంటే అన్ని తెలిసి మీరు బయటికి వెళ్ళిన తర్వాత తప్పు చేస్తున్నారని అర్థం. అన్ని ఇక్కడ విని కూడా బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తప్పుదోవలో మీరు నడుస్తున్నారని అర్థం. ఉదాహరణ చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే మనము అదే హెబ్రీ పత్రికలో మనకు ఒక మాట ఉంటుంది. ఏంటో తెలుసా? సులువుగా చిక్కుల పెట్టు విడిచిపెట్టి ఏమంటుందట? సులువంగా మనల్ని పాపంలోనికి నడిపిస్తుంది. పాపంలోనికి నడిపిస్తుంది. పాపం అనేటువంటిది సులువుగా మనల్ని చిక్కులో పెట్టేస్తుంది. ఇన్ని వాక్యాలు విన్నా కూడా మనిషి ఏమైపోతున్నాడంటే సులభంగా మనిషి పాపంలోనికి మళ్ళీ జాగ్రత్త. ఇదే ఆలోచించేది. ఇదే ఆలోచించండి. దేవుని పిల్లలైన మనము, దేవుని నమ్ముకున్న మీరు ఏమై ఉండాలని ఆలోచన చేస్తే దేవుని అడుగు జాడల్లో దేవుడు నేర్పినట్టుగా ఆయన మాటల్లో మీరు ఉండడానికి మీరు ప్రయత్నించాలని దేవుని వాక్యం మనకు తెలియజేయండి. ఇంకో విషయం చెప్తాను. దేవుని పిల్లలు తమకు కలిగిన దాంట్లో తృప్తి కలిగి ఉండాలని తెలుసా తెలియదు? కలిగిన దాంట్లో తృప్తి కలిగి ఉండాలని తెలుసా తెలియదు? తెలుసు. తెలుసా? నువ్వన్నానండి లేకపోతే తెలియదన్నానండి. కలిగిన దాంట్లో తృప్తి కలిగి ఉండాలి. కలిగిన దాంట్లో ఇంట్లో 3 కూడా మనకు కలిగిన దాంట్లో తినాలి. మనకు కలిగిన దాంట్లో నెమ్మది కలిగి ఉండాలి. మనకు తెలుసు కదా? తెలుసు కదా? తెలిసి కూడా మనిషి ఎందుకు ఆతృతతో సంపాదించుకోవాలి? ఎందుకు మనిషికి తెలిసినా కూడా నేను ఇంకా ఏదో కట్టాలి, ఇంకా ఏదో 2 బంగారం సంపాదించాలి, ఇంకా ఏదో దివారాత్రం కష్టపడుతూ ఉంటాడు. నిద్రకు కరువై, ఆహారానికి కరువై కష్టపడుతూనే ఉంటాడు. అన్ని తెలిసి కూడా ఆతృత కలిగి నువ్వు సంపాదనలో నువ్వు వెళ్ళిపోతున్నావు. ధనవంతులో కూడా వెళ్ళిపోతున్నావు. అంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశిస్తున్నావు. అంటే అన్ని తెలిసి కూడా నువ్వు ఏం చేస్తున్నావు అంట? ధనాన్ని నమ్ముకుంటున్నావు. ధనం అది నువ్వు చెరికించుకోవాలని ఆశపడుతున్నావు. అది నీ దగ్గర నుంచి కాస్త దూరంగా. ఒకసారి మీరు మీ చేతిలో ఉన్న బైబిల్ నాకు ఒక మాట ఏమంటుంది ఒకసారి 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4-7 వచనాలు వస్తారు. 4 వచనం 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తమ్ము దండులో చేర్చుకొనిన వారిని సంతోష పెట్టవలనని జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. ఏమంటుంది ఇక్కడ? దండులోనికి నువ్వు చేరినప్పుడు అంటే ఒక యుద్ధ వీరుడు ఒక యుద్ధంలోనికి వెళ్ళినప్పుడు యుద్ధాన్ని పెట్టినటువంటి ఒక రాజు, ఆ రాజుని ఎలా సంతోష పెట్టాలని చెప్పేసి ఆ సైనికుడు ఏ మనసు కలిగి ఉంటాడంట తెలుసా? యుద్ధం మీదే, యుద్ధంలో ఉంటున్నటువంటి ఆ శత్రు సైన్యం మీదే, ఆ శత్రువు మీద గురి పెట్టుకొని ఉంటాడంట. నేను శత్రువుని జయించాలి, శత్రువును హతమార్చాలి, నేను శత్రు సైన్యాన్ని జయించగలిగితే నా రాజు నాకు ఒక బహుమతి ఇవ్వగలడు, నా రాజు నన్ను గుర్తించగలడు, అప్పుడే నాకు ఒక ఉన్నతమైన బహుమతి నా రాజు నాకు ఇస్తాడని గురి శత్రువు మీద పెట్టుకుని వారిని జయించితేనే కదా నాకు అక్కడ ఫలితం, వారిని జయించితేనే కదా నాకు అక్కడ బహుమానం అన్న విషయము గురి పెట్టుకొని ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? ఒకవేళ నీవు శత్రువుని జయించకుండా ఒకవేళ శత్రు మీదకి వెళ్ళేటప్పుడు నీవు నీ జీవన వ్యాపారంలో ఒకవేళ చిక్కుపడితే, నా భార్యను ఎలా సంతోష పెట్టాలి, నా కుటుంబంలో పిల్లలు ఎలా సంతోష పెట్టాలి, నేను ఎప్పుడు ఇల్లు కట్టాలి, ఎప్పుడు 2 బంగారం సంపాదించుకోవాలి, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ ఆలోచన కలిగి జీవనోపాధి సంపాదనలో నువ్వు ఒకవేళ మునిగి తేలితే అవును యుద్ధంలో గెలవవు కదా, రాజు నువ్వు సంతోష పెట్టలేవు కదా అని అంటుంది. ఇక్కడ మాట అర్థమైంది లేదు? అర్థమైంది మాట మరోసారి చూద్దామా?
సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తనను దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు మరియు చెట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే కిరీటము దక్కదు కదా. వాక్యం ఒక నియమం ఉందంట, ఒక నియమం ప్రకారంగా పోరాడాలంట. ఒక చెట్టి కానీ ఒక కొన్ని ఆటలు ఉంటాయి, కబడ్డీ కానివ్వండి, క్రికెట్ కానివ్వండి, ఫుట్బాల్ కానివ్వండి, ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి ఆటలు. అవి ఒక నియమం ప్రకారంగానే ఆట ఆడితే, ఒక నియమం ప్రకారంగా పోరాడితే వాటిని గెలుస్తామంటున్నాడు. వాటికి ఒక నియమం ఉన్నప్పుడు క్రైస్తవంలోకి వచ్చిన నీకు కూడా ఒక నియమం ఉందా లేదా? నీకు కూడా ఒక పద్ధతి ప్రకారంగా నువ్వు కూడా ఈ పోరాటం, ఈ క్రైస్తవ పోరాటంలో ఒక పద్ధతి ప్రకారం నువ్వు కూడా జయిస్తే నీకు కూడా కిరీటం ఉంది అంటున్నాడు. కానీ దేవుళ్ళలోకి వచ్చిన నీవైనా, యుద్ధంలోనికి వెళ్ళేవాడైనా, ఒక రాజు యుద్ధంలోనికి వెళ్ళేవాడైనా, దేవుళ్ళలోకి వచ్చిన నీరైనా ఏం కలిగి జీవనోపాధిలో చిక్కుకొనకండి అంటున్నాడు. జీవనాన్ని కొనసాగించవచ్చు, కుటుంబాన్ని పోషించుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమంటున్నానంటే జీవన వ్యాపారంలో కూరుకుపోవద్దండి. ఈ లోకమే మాకు శాశ్వతము, ఈ లోకంలో సంపాదించుకుంటేనే మాకు పరలోకం ఉంది, ఈ లోకమే మాకు విలవమైనది అనేటువంటి ఆశలు కలిగి మనిషి భూమి మీద ఎప్పుడు బ్రతకూడదు అంటున్నాడు. అర్థమవుతున్నాడు. ఒకవేళ జీవనోపాధిలో ఉన్న నీవు నీ కుటుంబాన్ని సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తున్నావు, నీ ఆయన్ని సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తున్నావు, నీ పిల్లలు సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తున్నావు. అంటే ఆదివారం అని లెక్క లేకుండా కూడా ఆదివారం 11 గంటలకు ప్రార్థన స్టార్ట్ అయ్యి 1 గంటల మధ్యలో ముగింపబడుతుందని నీకు తెలిసి కూడా ఏం చేస్తున్నావు? తెల్లవారుజామున రాత్రి 4 గంటల నుండి 11 గంటల వరకు సమయం వాడుకోమని దేవుడు నీకు ఇచ్చినా, కానీ 11, 12 మధ్యాహ్నం దేవుని ఆరాధన సమయాన్ని వాడేసుకుంటున్నావు. అంటే జీవనోపాధులు నువ్వు చిక్కుబడి ఉన్నావు అని అర్థం. నీకు ఇచ్చిన సమయంలో నువ్వు సంపాదించుకొని కుటుంబాన్ని సంతోషించుకో, దేవుని సమయంలో దేవుని సంతోషపెట్టు అని దేవుడు నీకు ఇస్తే ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఏం చేస్తారు? పెట్టి చెప్తా అర్థమవుతుందని చెప్తున్నా. అర్థమవుతుంది. వచ్చి కూర్చున్న 11, 12, 1 గంట, 11 నుంచి 12, 12 నుంచి 1 గంట, 2 గంటల్లోనే 2 సార్లు 3 సార్లు వేసుకోగలుగుతాం. ఇంకా ఈ నీ జీవనోపాధులు చిక్కుబాటు అయినట్లుగా. అంటే నువ్వు ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నట్లు? ఇహలోక సంబంధాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నట్టు నువ్వు దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నావు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే జీవనోపాధంలో చిక్కుపడినటువంటి నీవు నీ కుటుంబాలలో సంతోష పెట్టాలి, నీ పిల్లలను సంతోష పెట్టాలి, నీ భర్తలలో సంతోష పెట్టాలి, ఎంత సంపాదించాలి, ఏం కట్టాలి, ఏం కొనాలి, ఏం తినాలి అన్న విషయంలోనే నీ జీవితంలో మునిగి తేలాడుతున్నావు. కానీ నా కోసం నువ్వు బ్రతుకుతున్నది ఎక్కడ అని అడుగుతున్నాడు. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో కనుక ఒకవేళ చిక్కుబడి ఉంటే కనుక ఒక మాట 2 పేతురు 2:20 కూడా చూద్దాం. 2 పేతురు 2:20 2 పేతురు 2:20 వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. ఇది అర్థమైంది మీకు మాట? ఈ మాట అర్థమైందా? మరొకసారి మీకు అర్థం కావాలంటే మరొకసారి చదివిస్తాను, బాగా వినండి. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయించబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. ఇప్పుడు యాకోబు వాక్యం తెలుసా? అంటే మనం కూర్చున్నారు, మీరే ఎవరస్తుల పిల్లలు మీరు ఉన్నారనుకోండి,
మీరు కూడా ఉన్నారు. మీకు ఇప్పుడు ఎన్నో వాక్యాలను చెప్పుకుంటూ వస్తున్నాం, ఉన్నాయా లేదా? అన్ని మీకు వాక్యాలు తెలిసి కూడా ఇప్పుడు యాకోబు వాక్యం ఎన్నో రోజులు విని కూడా నేను ఒక 10 లక్షల రూపాయలు పెట్టి అక్కడే అప్పు తీసుకొని వచ్చి నేను ఒక హౌస్ కడతానండి, విధంగా ఉండాలని ఆయన ఇంటి మీద మోజు పెంచుకొని, ఆయన హౌస్ మీద మోజు పెంచుకొని ఆయన ఒక చక్కగా అప్పు తీసుకొని వచ్చి ఇల్లు చక్కగా కట్టాడు అనుకోండి. కష్టపడేది ఒకడు తినేది 5 మంది, కష్టపడేది ఒకడు తినేది 5 మంది, చేసేది చిన్న బిజినెస్ అని వచ్చేది తక్కువ లాభము. అయితే నువ్వు వడ్డీలకు నువ్వు తీసుకొచ్చి నువ్వు ఇల్లు కడితే దానివల్ల నీకు వచ్చిందేమో లాభం ఏమో ఉందా? మాట వరుసగా మాట మాట్లాడు, వచ్చిందేమో లాభం ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు వచ్చిన నీకు జీవనోపాధి విషయంలో నువ్వు కలిగి ఉన్న దానిలో తృప్తి పడాలని నీకు తెలుసు. కలిగి ఉన్న దానిలో 3 పూటలు కలిగి నువ్వు తిని తృప్తిగా ఉండాలని తెలుసు. అన్ని నీకు వాక్యాలు తెలిసి కూడా ఒక ఇల్లు కట్టి పేరు సంపాదించుకుంటాను అనుకుంటే నీ అంత కోరుకోరు మరొకరు లేదు. ఇంకొకడు ఎదుటి ఆవిడ వేసుకున్న నక్లీసులు ఆవిడకంటే నా భార్య బిడ్డలు ఎక్కువ ఉండాలి అనుకొని నువ్వు అప్పులు చేసి బంగారం చేయించుకుంటే నీకంటే మూర్ఖుడు మరొకడు ఎవరు ఉంటారు? అంటే దేవుని దగ్గరికి వచ్చిన మనము ఏం కలిగి ఉండాలని పిలిచాడు? తృప్తి కలిగి ఉండడానికి. ఏ తృప్తి కలిగి ఉండాలి? విశ్వాసమైన దేవుని మీద ప్రేమ కలిగి, దేవుని మీద భయభక్తులు కలిగి ఉన్న దాంట్లో తృప్తి పడడానికి దేవుడిని పిలిచాడు. దేవుడిని పిలిస్తే ఇదే చాలు అయినా మాకు ఉన్న దాంట్లో తృప్తి చాలు అనుకుని వచ్చిన నీవు లోకం ఆశించినట్లుగా నీవు కూడా ఆశించి ఏదో చేయడానికి నువ్వు ప్రయత్నిస్తే నీవు గోతులు పడిపోతే, తగ్గులు పడిపోతే, అంటే అప్పుల్లో వచ్చి కూరుకుపోతే, పరిస్థితులు కూరుకుపోతే దేవుడు అక్కడ అంటున్నాడు నీకు మొదట ఉన్న స్థితి కంటే మరి చెడ్డ స్థితి నీకు వచ్చింది. అలా అర్థమైంది. ఉన్నదాన్ని తృప్తి పడితే బాగుంటుందంట, లేని దాన్ని ఎప్పుడైతే ఆశిస్తున్నావో దానివల్ల నేను ఏం తెచ్చుకుంటున్నావంట? చూడండి ఏం తెచ్చుకుంటున్నావు? మరీ చెడ్డగా అంటున్నాడు. 2:20 కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డలాగును. కడవరి స్థితే బాగలేదు. మన జీవిత విధానం కడవరి స్థితి బాగలేదని దేవుళ్ళకి వచ్చాం. ఉన్నదంతా తృప్తి పడదాం, ఉన్నదంతా విశ్వాసం కలిగి ఉందామని మనం అనుకుంటాం. నాకు ఇంటి ముందు ప్లేస్ ఇంత బాగుంటే బాగుంటుంది, కంపౌండ్ ఉంటే బాగుంటుంది, గెస్ట్ హౌస్ ఉంటే బాగుంటుంది, పైన అప్స్టర్ ఉంటే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుంది. దీనివల్ల నువ్వు ఆశించి ఎదుటి మంది దాటి వెళ్దాం అవసరమని మనం అంతా గొప్పగా వారికంటే గొప్పగా ఉండాలని మనం ఎప్పుడైతే ఆశిస్తామో ఏమిటో పడతామంట? చిక్కుల్లో పడతాము, కూరుకుపోతాం, చిక్కుల్లో కూరుకుపోతాం. నిజమా మాట? వాక్యం ఉంటుంది నేనుగా నాపై రోజు చూడదు. మళ్ళీ మీరు నన్ను అపార్థం చేసుకోకండి. వాక్యం అంటుంది, ఏమంటుంది చూడండి, చిక్కులో కూరుకుపోయాము అంటుంది. మొదటి స్థితి బాగలేకనే మన దేవుళ్ళకి వచ్చిన తర్వాత మళ్ళీ దురాశ కలిగిన ఒకవేళ ఉండగలిగితే ఈ పరిస్థితి ఇలా ఉంది అంటుంది. అందుకే ఇలాంటి వారు దేవుని సన్నిధానానికి వచ్చి కూర్చున్నా కూడా మన శాంతి ఉంటుందట. నువ్వు బాగా వచ్చాడు నా వైపు అదేం ఏముంది తెలిసిన చూద్దాం, ఏం రాసుకోకుండా కిందకి చూడకుండా మనం పైకి పోయి ఈ మాట బట్టి నేను ఏమంటున్నానంటే 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండము. ఏమై ఉండాలంట? చూడ్డానికి బాగా పాట పడుతుంటారు, చూడ్డానికి ప్రార్థన చేస్తుంటారు, కానీ వాళ్ళ మనసంతా ఒక కల్మషంతో నిండుంటుంది. వాళ్ళ మనసు తృప్తి లేని తరంగా ఉంటుందంట. వాళ్ళ మనసులో సమాధానం ఉండదంట. అసలు కూర్చుని చోట కూర్చోలేరంట, ఉన్న చోట ఉండలేరంట, అసలు మాట్లాడదామన్నా కాస్త నిలబడి సమాధానంగా మనుషులతో మాట్లాడలేకపోతారంట. ఎప్పుడు వాళ్ళు ఎవరితో మాట్లాడినా లోపల వ్యసనం ఉంటుందంట, ఒక చింత ఉంటుందంట. ఎందుకు నువ్వు క్రైస్తవుడే కదా, ఎందుకు నువ్వు దేవునిలో వచ్చి నమ్మి దేవుడు బాప్తిసం తీసుకుని అనేకమైన వాక్యాలు విన్న మనిషివే కదా, వీరుడికి ఎందుకు కాడబడ్డావు, వీరుడికి ఎందుకు మోసపోయావు, ఎందుకు నువ్వు మళ్ళీ చిక్కులో పడ్డావు? నువ్వు ఈ పొరపాటు పడకముందు వాక్యాన్ని వినలేదా? ఎవరు ఏ సేవకుల మాట నువ్వు వినలేదా? వినలేదా? విన్నారు కదా. వీరికి కూడా నువ్వు ఎందుకు తప్పిదములు పడ్డావు, ఎందుకు నువ్వు మోసపోయావు?
ఎందుకు నీ మనసు వాటి వైపు లాగుతుంది? ఎందుకు నువ్వు ఆ చిక్కులో నువ్వు కూరుకుపోయి, ఎందుకు నువ్వు దిగజారిపోయావు? దేవుని వాక్యంలో కూర్చుని చోట కూర్చోలేవు, నిలబడిన చోట నిలబడలేవు, మనుషులతో మాట్లాడలేవు, సమాధానకరంగా 2 గంటలు దేవుని ప్రార్థనలో కూర్చోలేవు, సమాధానకరంగా సంతోషకరంగా ఒక పాట ఇస్తే దేవుని సంతోష పెట్టలేవు, ప్రార్థన ఇస్తే కాసేపు దేవుడాన్ని మనసు విప్పి ప్రార్థన దేవుడితో మాట్లాడలేకపోతున్నావు. ఎందుకు అని ఆలోచన చేస్తే వీరు లేనిపోని వాళ్ళని కల్పించుకొని తన మనసుకి సమాధానం లేని తమ చేతులతో కొని తెచ్చుకున్నట్టు విషయాలు. ఎవరిని మోసం చేశారు, ఎవరు నన్ను నష్టం చేశారు, ఎవరు నన్ను ఇది చేశారు, అది చేశారు అని కనుగొనే వాటిని కట్టుకథను చెప్పు. దేవునికి ముందే చెప్పాడు. దేవునికి ముందే చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? మనుషులు అన్న జాగ్రత్తగా ఉండి, మనుషులు మోసం చేస్తారు, మనుషులు యథార్థంగా నమ్మకండి. నీ స్నేహితుడు నమ్మద్దు, నీ ముఖ్య స్నేహితుడు అంతకన్నా నమ్మద్దు అని దేవుడు నీకు వాక్యం చెబితే అయ్యో అని చెప్పేసి నువ్వు లక్షల చేతులు పెట్టి నువ్వు కూర్చొని ఈరోజు నన్ను మోసం చేశారండి, ఈరోజు నన్ను పలానా నన్ను నష్టం చేశారండి అని నువ్వు మాట్లాడకూడదు. అలా మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు? నువ్వు నీ జీవనోపాధులను కూరుకుపోయావు. నువ్వు ఏదో అనుకున్నావు, సాధించాలనుకున్నావు, ఏదో నువ్వు అంతస్తులను భవనాలు కట్టాలనుకున్నావు, నువ్వు ఏదో అనుకున్నావు, అవతల దాటిపోవాలనుకున్నావు. నీ మనసులో ఏదో నువ్వు ఆశ పెంచుకునే కదా ఈ చుక్కల్లో మనిషి పడుతున్నాడు ఈ రోజు. నిజమంటారా? అందరూ గొప్పగా పొగడాలి, ఉన్నతవాడు ధనవంతుడు ఆయన పొగడాలి అన్న ఆలోచన చేతే కదా నువ్వు వీటన్నిటిలో కూరుకుపోయావు. ఈ ఆలోచన నీకు రాకపోతే నువ్వు ఈ నష్టంలోకి ఎందుకు తిరిగి ఆగిపోతావు? దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని ఎవరు నిందించకూడదు. దేవుని ఎప్పుడు మళ్ళీ నేను చేసింది పాపమే ప్రభువా, నేను చేసింది అన్యాయమే ప్రభువా, నీ వాక్యానికి విరుద్ధంగా నేను అనుసరించాను ప్రభువా, నేను చేయొద్దన్నది నేను చేశాను ప్రభువా, ఒక్క మారు జ్ఞాపకం చేసుకోవా. ఈ ఒక్క మారు నన్ను జ్ఞాపకం చేసుకుంటే, ఈ ఒక్కసారి నాకు బలాన్ని ఇస్తే నేను ఈ ఫిలిప్తుల మధ్య నేను కూడా పడి చచ్చిపోయి బ్రతకడానికి కాదంట. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు? పైన కింద కిక్కిరిసి 3000 జనం, 3000కు పైగా ఉందంట అక్కడ జనం. ఆ 2 స్తంభాలు నా చేతుకు దొరికేటట్టు చేసి ఒకసారి నాకు బలాన్ని ఇస్తే, ఎప్పుడు సంశోధాన్ని తెలిసిన వాడు యూదుడు, అలాంటి బలాఢ్యుడు, అలాంటి వాడు పౌరుషవంతుడు. ఆయన ముందుగా ఆయన కనుక ఎవరు పుట్టలేదు, అంత బలాఢ్యుడైనటువంటి వాడు అన్ని తెలిసి తప్పిదంలో పడ్డాడా లేదా? అన్ని తెలిసి తప్పిదంలో పడ్డాడు. అన్ని తెలిసి తప్పిదంలో పడిపోయిన తర్వాత ఏమైపోయాడు తెలిసిన? ఫిలిప్తుల మరి తాను కూడా 2 పిల్లల మట్టుగా స్తంభానికి పూజించగా పైన కింద ఏమైపోయాడు తెలుసా? అందరిని పడి చచ్చిపోయాడు. 3000 మంది అంటే ఆ రోజు ఆయన బ్రతుకున్నప్పుడు చంపిన వాళ్ళకంటే ఆ ఒక్కసారి చంపిన మందే ఎక్కువ అని రాయబడుతున్నారు. తెలిసే తప్పు చేశాడు, తెలిసే క్షమాపణ అడిగాడు, అందులో చనిపోయాడు. యూదా ఇస్కరియోతు కూడా తెలిసే తప్పు చేశాడు, అన్ని తెలిసే తప్పు చేశాడు, తెలిసే చచ్చిపోయాడు. గేహాజీ కూడా ఎవరు చేశాడు? తెలిసి తప్పు చేశాడా, తెలియక తప్పు చేశాడా? గేహాజీ ఏమన్నాడు? గేహాజీ ఇది వెండి బంగారం సంపాదించుకోవడానికి ద్రాక్ష తోటలో ఇవన్నీ సంపాదించుకో, ఇది సమయమా? నువ్వు చేసిన తప్పు, నువ్వు ఆశించినటువంటి బంగారాన్ని వెండిని నేను నీతో కూడా నా మనసు రాలేదనుకుంటున్నావా, నేను చూడలేదనుకుంటున్నావా? గేహాజీ అన్ని తెలిసే గేహాజీ కూడా నా యజమానుడికి ఆస్తి మీద, వెండి బంగారాల మీద, ద్రాక్ష తోటల మీద ఆశ లేనప్పుడు నేనెందుకు, నాకెందుకు ఆశ అనుకోవాలి? తాను ఆశించాడు, గేహాజీ ఆశించాడు. యజమానుడికి ఆశ లేకపోయినా ఆశించి ఏమైపోయాడు తెలుసా? కొని తెచ్చుకున్నాడు. ఏది? రోగం, కుష్టు రోగం. నయమామే విడిచిపెట్టిన రోగం ఈయన తెచ్చుకోవడం. అంటే తెలిసే మనిషి అన్నవాడు తెలిసి తప్పు చేస్తున్నాడు అనడానికి మీకు ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తున్నాను. ఆకారం తెలుసా? ఎక్కడుంటాడు? యోహోషువ గ్రంథం. ఆకారం అన్ని తెలుసు. అది శబ్దమైనది, వెండి బంగారు, వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి పాస్తులు వాటిని ఏది చిల్లిపోకు కూడా మీరు ముట్టకూడదు.
వాళ్ళు ముట్టకూడదు అని ముందే ఆజ్ఞ జారీ చేసి ఉంటాడు. యుద్ధానికి వెళ్ళిపోతే ఏం దొంగలించాడు అన్న? బంగారం, ఎండుని, వస్త్రము దొంగలించి తన డేరా మధ్యలో దాచుకుంటాడు. అంటే దొంగలించకూడదు, నువ్వు వాటిని నువ్వు శబ్దమైన వస్తువులను దేనిని కూడా నువ్వు ముట్టకూడదు అని ఆకానికి యెహోషువ గారి ద్వారా దేవుడు చెప్పినా, ఆ సైన్యాన్ని దేవుడు ప్రకటించినా కూడా అన్ని తెలిసి కూడా ఆకాన్ ఏం చేశాడు? రెండు బంగారాలను వస్త్రాలను దాచిపెట్టుకున్నాడు. అప్పుడు ఏమన్నా తెలిసిన యెహోషువ ఏమన్నాడో తెలిసిన ఇది నువ్వు శబ్దమైన దానిలో దేవుడు ముందుగానే మనకు చెప్పాడు, ఇది దొంగలించకూడదు అని చెప్పినా నువ్వు దొంగలించావు కాబట్టి అని ఆకాను తన కుటుంబంతో కూడా ఏమైపోయాడు? ఆలోచించండి. ఈరోజు నువ్వైనా నేనైనా మనందరం ఇక్కడ కూర్చున్న మనందరం ఎవరైనా కూడా దేవుడు నీకు చెబుతున్నాడు. ఎన్నోసార్లు వాక్యం వింటున్నావు, ఎన్నోసార్లు దేవుడు వాక్యాన్ని ఎన్నో రీతులుగా మనం ఎన్నో రకాలుగా మనం వాక్యాన్ని వింటున్నాం. ఏం చేస్తుందంటే ఇది చేయకూడదు, ఇది తినకూడదు, ఇది మాట్లాడకూడదు, ఇది చూడకూడదు, వీళ్ళతో సహవాసం చేయకూడదు, అన్నిలతో ఎక్కువ శాతంగా మనం ఏమై ఉండకూడదు, వాళ్ళ ఆచారాలు మనం కలిగి ఉండకూడదు. అన్ని నీకు తెలుసా తెలీదా? అన్ని తెలుసు. తెలిసిన మనిషి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏదైతే వద్దు, ఏదైతే చేయొద్దు అంటాడో మనిషి అక్కడికే. ఇది మనిషి నైజం. నేను ఇలా ఉన్నప్పుడు మరి సేవకుల వారు ఏం చేస్తారు? ఎన్నో లక్షలు మీటింగ్లు ఖర్చు చేసి మీటింగ్లు ఈరోజు చేస్తున్నారు. మన చుట్టూ ఉంటే ఎన్ని మీటింగ్లు తెలుసా? మనము డిసెంబర్ 25, 24 నుండి కానివ్వండి, తర్వాత వచ్చి జనవరి 4-5 తారీఖులు కానివ్వండి, మరి ఈ నెలంతా కూడా మీటింగ్లే ఉన్నాయి. ఇప్పుడు 3-4 సార్లు ఇంకా మీటింగ్లు ఉన్నాయి. ఇన్ని మీటింగ్లో ఇన్ని లక్షలు వెలుతల్లి మరి సంఘాలు అనేక మంది ఖర్చు చేస్తున్నారు, డబ్బుని మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. మరి ఎంతమంది వస్తున్నారు? ఎంతమంది మారుతున్నారు? ఎవరైనా మారుతున్నారు? అన్ని విధి కూడా మరి తిరిగి వచ్చి ఏం చేస్తున్నారు? వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ చేష్టల్లో వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ చూపులో వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ ఆనందంలో వాళ్ళు ఉంటున్నారు. ఏమండి, ఎవరెవరు ఏం చేయాలనుకుంటే అది చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఒక ఊరి మీదకి వచ్చి వాళ్ళు మీటింగ్ కొన్ని మాటలు చెప్పి మీరు మారండి, ఇలా ఉండండి అని చెప్పారు. అలా ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు ఉండకపోతే వాళ్ళకి ఏమైనా నష్టం అవుతుందా? దేవుడికి ఏమైనా నష్టం అవుతుందా? వినకపోతే నీ పరిస్థితులు నీ వెళ్ళిపోతే నష్టం ఎవరికి చెప్పండి? నష్టం నీకే కదండి. నష్టం నీకే. ఏ విధంగా నష్టపోతావు? అన్ని విధాలుగా నష్టపోతావు. పరువు కోల్పోతావు, ఘనత కోల్పోతావు. ఈ లోకంలో అన్ని విధాలుగా చిన్న చూపు, ప్రజల మధ్య చిన్న చూపు, కానీ విపరీతమైనటువంటి మనుషుల మధ్య నిన్ను ఒక తుచ్చమైనటువంటి వారిగా నిన్ను చూస్తుంది, లోకం చూస్తుంది. దేవుడు కూడా నిన్ను ఆయన నోటి నుండి ఉమ్మి వేస్తాడు. ఆయన నోటి నుండి నిన్ను ఉమ్మి వేస్తాడు. అందుకే చివరి ప్రకటన అంటున్నాడు, వినేవాడు విననివ్వండి, అంటే మారేవాడు మారనివ్వండి. పరిశుద్ధుడు ఏమంటున్నాడు? అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయం చేయనివ్వండి. అబద్ధికుడైన వాడు అపవిత్రుడుగానే ఉండనివ్వండి. నీతివంతుడు ఇంకా నీతిని సంపాదించుకోనివ్వండి. పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగా ఉండనివ్వండి. నేనైతే త్వరగా వస్తున్నాను. మీరు చేసే పనులను బట్టి నేను మీకు జీతాన్ని ఇస్తున్నాను. జీతం ఆయన మనకు ప్రతి వారికి జీతం సిద్ధపరుస్తున్నాడు. నీకు పనిష్మెంట్ ఇవ్వడానికి, శిక్షించడానికి దేవుని చేతిలో ఉంది ఒక ఆయుధం. ఆయన చేతిలో ఉంది ఒక తీర్పు. ఆలోచన చేస్తారా? చక్కగా దేవుని అమూల్యమైన దేవుని మాటలు మీరు విని మారితే మీరు బాగుపడతారు. కనుక అన్ని తెలిసి మీరు తప్పు చేయకుండా అన్ని తెలిసి కూడా తప్పు చేయదు. ఎందుకంటే నీ మనసు ఏదైతే చూస్తుందో, ఏదైతే ఆశిస్తుందో నీ మనసు దాని వైపే ఉంటుంది అంటున్నాడు. మత్తయి సువార్త చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 21వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. నీ ధనం ఎక్కడ ఉండను అక్కడనే నీ హృదయం ఉంటుంది అని అంటున్నాడు. నీ హృదయము నీ హృదయం ఎక్కడ ఉంటుందట? నీ ధనం ఎక్కడ ఉండను? నీ హృదయం అక్కడే ఉంటుంది. అంటే ఏది ధనం ఈ రోజు నేర్చుకున్నావు? క్రైస్తవులుగా నువ్వు ఏది ధనం అనుకుంటున్నావు? నీ ధనం ఏది?
ధనం ఏది అనుకుంటున్నావు ఈరోజు నువ్వు? నీ ధనం ఏది? నువ్వు సంపాదించుకునేది నీ ధనం. ధనం అంటే ఏదో తెలుసా? వాక్యమే మనకు ధనం. వాక్యమే మనకు ధనము. వాక్యమే క్రీస్తు ఉన్నాడు. ఆయనే మన ప్రభు యేసుక్రీస్తు వారు. ఆయన మన సర్వస్వం, మన ధనమని యేసుక్రీస్తు వైపు ఆలోచించాలి. ఆయన వైపు నీ దృష్టి ఉంచాలి. ఆయన వైపు నీ మనస్సు ఉంచాలి. అలా నీ మనస్సు ఆయన వైపు కాకోకుండా ఒకవేళ ఇహలోక ధనమే నా సంపద, నా సర్వస్వం అని అనుకుంటే కనుక నువ్వు నీ మనసు కూడా అక్కడే ఉంటుంది. కానీ మన పిల్లలు మనం చూడండి, ఈరోజు మన పిల్లలు చూడండి, ఒకవేళ పొరపాటున మొబైల్స్ ఇంట్లో మర్చిపోయి ఒకవేళ ప్రార్థనకు వచ్చాడు అనుకో, అది ప్రార్థన తల నుంచి బాగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకవేళ జ్ఞాపకం వచ్చింది అనుకో, అక్కడ పిలిచి నాకు చెప్పి పంపిస్తాడు. లేకపోతే ప్రార్థన వాడైనా లేచిపోయి ముందు మొబైల్ తెచ్చుకుంటాడు. వాళ్ళ ధనం అది ఏది? వంధనము మొబైలే. మొబైల్ పోగొట్టుకోకపోతే ఇంకా వాడి మనసంతా మొబైల్ చుట్టూ తిరుగుతుంటుంది. నా మొబైల్ మనసు దేనికి ముడి వేసుకుని ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆ మనసు అలా యేసుక్రీస్తు వారిని ఒకవేళ హత్తుకొని ఉంటే నువ్వు ఎంత ధన్యుడు, ఎంత ధన్యతను. లేడీస్ ఏం తక్కువ లేదు. ప్రార్థనలో ఒకవేళ ఫోన్ రింగ్ అయిందనుకో, ప్రార్థన వదిలిపెట్టి బయటికి వెళ్ళి పెట్టాలా? ఏమొచ్చింది ఎమ్మెల్యే నీవేమన్నా, ముఖ్యమంత్రి నీవేమన్నా, కలెక్టర్ నీవేమన్నా, అట్లా ఎందుకు? ఏమి అంత ఇంపార్టెంట్ ఏమొచ్చింది నీకు? అంటే నువ్వు మాట్లాడుతున్న మొబైల్లో ఫోన్ చేసిన వ్యక్తి నీకు యేసుక్రీస్తు కంటే, వాక్యము కంటే, ఆరాధన కంటే నీకు ప్రాముఖ్యమైంది అనమాట. అంటే నీ ధనం అదన్నమాట. ఏది నీ ధనము? కాసేపు దాన్ని సైలెంట్ పెట్టలేవా? స్విచ్ ఆఫ్ చేసుకొని రాలేవా? చర్చిలోని 2 గంటలే కదా, 2 గంటలు కదమ్మా. చూసావా? మనుషులు చూడండి ఎలా అయిపోయింది, వాళ్ళ మనసు ఎలా కేంద్రీకరించుకుంది. అందుకే అంటున్నాడు, నీ ధనం ఎక్కడ ఉందా, నీ మనసు అక్కడే ఉంటుంది కదా. నీకు తెలుసు ధనవంతుల సంగతి, నీకు ప్రపంచం ఈరోజు అదే చెప్పాలనుకున్నా. కొంచెం జనరల్గా మీరు తీసుకున్నాను, చాలా ఉంది కాకపోయినా. కానీ నేను ఏమంటున్నానంటే, ధనం ఎక్కడ ఉంటుందో మనసు ఎక్కడ ఉంటుందో అంటున్నాడు. గాలి జనార్దన్ రెడ్డి మీకు తెలుసు. గాలి జనార్దన్ తెలుసా? గాలి జనార్దన్ రెడ్డి అంటే వేల కోట్లకు పరిగెత్తినటువంటి ఒక వ్యక్తి. ఆయన హెలికాప్టర్ లో బళ్ళారి నుంచి బెంగళూరుకి టీ తాగడానికి వెళ్తాడు. మరి టిఫిన్ చేయడానికి ఆనందం వెళ్తాడు. టీ తాగడానికి, ఉదయం బెడ్ కాఫీ తాగడానికి బెంగళూరు నుంచి, కానీ ఈ ఆవర్లో బెంగళూరు నుంచి 5 స్టార్ హోటల్కి, బళ్ళారి నుంచి బెంగళూరుకి ఫ్లైట్ లో, అంటే హెలికాప్టర్ లో వెళ్తారు. కనీసం మన సైకిల్ లేదు. వేల కోట్లు అంటే ధనాన్ని ఆస్వాదించి, ధనాన్ని హత్తుకొని, ధనాన్ని స్వీకరించి, ధనమే నా ధైర్యం, ధనమే నా ప్రాణం, ధనమే నా సర్వస్వం అనుకున్నవాడు పిల్లలకి, భార్యలకి ముఖం చూపలేకుండా జైళ్ళలో కొన్ని దినాలు మగ్గిపోయాడు. ఆ సందర్భంలో ఒక సుమారు 8 సంవత్సరాల క్రితం అనుకుంటాను, ఆయన గురించి తండోపతండాలుగా న్యూస్ ఛానల్స్ న్యూస్ కుంభకోణాలు అరెస్ట్ అయ్యాడు, కుంభకోణాలు దండుకున్నారు, కుంభకోణాలు ఇంతమంది ఉన్నారు, ఆయన ఆస్తి ఎంతో తెలుసా ఆయన చెప్పారు. ఢిల్లీకి ఆయన 1000 రకాల వంటకాలు చేయించారు. ఆయన కూతురు పెళ్లి అరెస్ట్ అయినటువంటి సందర్భంలో ఆయన బయటకు వచ్చి, జైల్లో నుంచి బయటకు వస్తే వాళ్ళు రిక్వెస్ట్ అడిగాడు, నేను నా కూతురు పెళ్లి చేయాలి, నా కూతురు పెళ్లి చేసిన తర్వాత నాకు దగ్గర ఉన్న ఆస్తి అంతా నేను మీకు అప్పగిస్తాను అన్నాడు. తన కూతురు పెళ్లి చేయడానికి 8,000 కోట్లు ఖర్చు చేశాడు. అయినప్పటికీ కూడా ఒక్కొక్క వాళ్ళ బంధువులకి ఒక్కొక్క ఇన్విటేషన్, అంటే పెళ్లి పత్రిక ఇచ్చేటప్పుడు దానికి ఒక్కొక్క ఇన్విటేషన్ కి ఒక్కొక్క తులం బంగారాన్ని అతికిచ్చి లోపల ఇన్విటేషన్ ఇచ్చాడు. ఒక పెళ్లి పత్రిక. ఆయన కూతురు పెళ్లికి మనం చేసే వంటలు 5, 6 రకాలు 10 రకాలు చేస్తాం. ఆయన కూతురు పెళ్లికి ఎన్ని రకాలు చేశాడు తెలుసా? 1000 రకాలు చేశాడంట. 1000 రకాల వంటకాలు చేయించాడంట. 1000 రకాలు ఒక 100 తింటే అయిపోయింది. మనకి ఎంత తిన్నా 100, ఇంకా 97 తినాలి, ఇంకా 900 తినాలి. 1000 రకాల వంటకాల
ఒకసారి ఆయన ఒకసారి విందామా? చూద్దాం ఒకసారి ఓపెన్ చేయండి. జస్ట్ వెడ్డింగ్ కార్డ్ అనేది లేటెస్ట్ టెక్నాలజీ వాడుకోవడం అది ఏం కాదు. కానీ మీరు ఏదో యాక్ట్ చేసి మీరు జస్ట్ అవి ఇన్వైట్ చేయాలి. అంటే ఇప్పుడు మనకున్న ఎల్పిజి దాంట్లో మనకి స్క్రీన్ పైన మనము ఒక పాటల ద్వారా దాన్ని ఇన్వైట్ చేయాలి. అంటే ఇప్పుడు వెడ్డింగ్ కార్డ్ అనేది ఒకటి అసలే మీరు అనుకోవచ్చు కదా. మీ వయసులో ఇప్పుడు నా కొట్టాడు నేను నిహాచి అందులో అసలే ఇప్పుడు మన అమలు చేస్తున్నాను. వెళ్ళిపోయి వాళ్ళ గుప్పు కావడం తెలియ చేసుకున్నాను అనుకునే వాడు ఉంటారు. మీరేంటంటే అక్కడ కూడా ఒక రకమైన ధిక్కారం ఉంది. అంటే నేను ఒపీనియన్ గురించి లేదంటే దగ్గర నుంచి పూలు సప్లై చేసిన వాళ్ళ దగ్గర నుంచి కుర్చీలు షామీని సప్లై చేసిన వాళ్ళ దగ్గర నుంచి మొత్తం డీటెయిల్డ్ గా నేనే స్వయంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నేను సమర్పించాను. ఓకే, ఏమంటే యాక్చువల్ గా మ్యారేజ్ కి ఎక్స్పెండిచర్స్ కంటే 500 కోట్లది. ఓవరాల్ గా ఎంటైర్ మీకు జ్యువెలరీ పెళ్లి అన్ని కలిపితే మీకు 13 crores మనం పెళ్లి ఖర్చు పెట్టి ఇన్కమ్ ట్యాక్స్ తీసేలాక మీకు మొత్తం అది 3500 కోట్లు పెళ్లి ఖర్చు కదా. 3500 కోట్లు పెళ్లి ఖర్చు. బంగారంగా ఆ పిల్లడు ఎంత ఉన్నాడో తూకం అంత తూకం ఇచ్చాడన్న కన్నా. అదనండి కుంభకోణాలు చెప్పండి ధనవంతుడు. కానీ ధనాన్ని అందుకుని ధనాన్ని ఆశ్రయించుకొని ధనమే నాకు కావాలని ధనాన్ని సంపాదించుకున్న వ్యక్తి హెలికాప్టర్లో వెళ్ళి తీరాగడానికి వెళ్ళిన వ్యక్తి ఎక్కడున్నాడు తెలుసా? జైల్లో మొక్కుతున్నాడు. కేసు తెగిపోయిందో ఉందో తెలియదు వాళ్ళకి. మరి అది ఇక్కడ ఏమన్నాడు ఒకసారి మీరు చూద్దాం. సార్ ఆ మాట చదువుకొని ముందుకెళ్తాం. మొదటి 6 లేకపోతే అదే చూడండి. మొదటి 6:10 చూద్దాం. బాగుంది. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునేది. ఏం చేశారంట? తమ్మును తామే పొడుచుకున్న సందర్భాలు ఉన్నాయి. మనము సమస్తమైన దానికి మేలుగా అనలేదు అక్కడ. ఏమన్నాడు? సమస్తము అన్నిటికీ కీడు అన్నాడు. ధనం అన్నిటికీ కీడు అన్నాడు. కీడులకు మూలం అంటున్నాడు. ధనము కీడులకు మూలం. అంటే ధనముని సంపాదించుకోవద్దు అనడం లేదు. అంటే ఆశ కలిగి సంపాదించుకో, కానీ దురాశ కలిగి నువ్వు సంపాదించుకోకూడదు. ధనము అన్నటువంటి అది ఇంకో మాట ఏమంటాడంటే యేసుక్రీస్తు వారు కలవి విస్తరించడం జీవమునకు మూలం కాదంటాడు. అంటే వడాను కొట్టుచాడు. ఒకసారి ఎంత ధనాన్ని ఆయన సంపాదించుకున్న తర్వాత కానీ తన కష్టపడి ఏ విధంగా రకంగా సంపాదించుకున్నాడు. అయినప్పటికీ సేల్ ట్యాక్స్ వాళ్ళు విడిచిపెట్టారా? గవర్నమెంట్ విడిచిపెట్టిందా? అంటే ఎక్కడ మీకు ఇంత సంపాదన అంటే మినిమం ఉంటే చాలంట. మినిమం వరకు ఉండాలి, కానీ దానికి మించిపోయి ఉంటే ఒకవేళ అన్ని కీడులే, అన్ని ఇబ్బందులే. అర్థమవుతుందా? ఏమంటున్నాడు? సమస్త కీడులకు మూలము అంటున్నాడు. అందుకే దీన్ని బట్టి ఏమన్నాడంటే మత్తయి సువార్త 6:21 యేసుప్రభువు ఏమంటున్నాడు చూద్దాం. మత్తయి సువార్త 6:21 నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. ఏమన్నాడు? నీ ధనం ఎక్కడ ఉండనో అక్కడనే నీ హృదయము ఉండును అంటున్నాడు. అవును మాట చెప్పున్నా అమ్మా. మీకు ఒక్కొక్క 10 తులాలు బంగారం ఉన్నాయి. మీరు ఇంట్లో దాచిపెట్టుకుని వచ్చారు అనుకోండి. ఏమా అర్థమా? ఒక 5 లక్షల రూపాయలు డబ్బులు ఉన్నాయనుకోండి. అవి మీ ఇంట్లో దాచిపెట్టుకొని వచ్చావు అనుకోండి. మనసంతా సారికి ఏం చేస్తాను సార్ ఏంటికంటే చూసా వాకిలి ఎవరు వెళ్ళిపోతారేమో, దొంగ ఎవరైనా పడతారేమో. మనసంతా ఎక్కడ ఉంటుందంట? మనసంతా ఎవరంటే ఈరోజు సండే మటన్ చేసుకుని చికెన్ చేసుకుని ఇంకా దాచిపెట్టుకోవచ్చు. చీమలు కూడా కుక్కలు ద్వారా పిల్లలు ద్వారా ఒకసారి వెళ్ళి గనసారిగా చూసుకొచ్చుకుంటారు. ఇక అన్ని డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు మాట లేచిపోతా నేను కాపురం చూసుకుంటారో చూసుకోరా? మనసు ఏమంట?
నీ ధనం ఎక్కడ ఉండును నీ మనసు కూడా అక్కడే ఉంటుంది. కానీ ఉండడం తప్పు కాదు, దాన్ని ఎక్కడ పెట్టాలో, ఎంతవరకు దాన్ని వాడుకోవాలో, ఎంతవరకు నీకు ఉపయోగకరంగా దేవుని సేవలో దాన్ని వాడాలో ఆ రూట్ లోనే వెళ్ళిపోవాలి తప్ప దాన్ని ఇంకో రూట్ లో ఒకవేళ వెళ్ళావా అది నీకు నష్టాన్ని తెచ్చిపెడుతుంది, చింతను తెచ్చిపెడుతుంది, వ్యసనాన్ని తెచ్చిపెడుతుంది. ఏమా నీ ఉదయంలో మనశ్శాంతి ఉండదు. ఆ ధనం వల్ల నీ మనసు చెడునదవుతుంది కానీ బాగుపడింది కాదు. ఏమంటది? నీ మనసు చెడిపోతుంది అంటున్నాడు. చూడండి, 1 తిమోతి పత్రిక 6:5 1 తిమోతి పత్రిక 6:5. చెడిపోయిన మనస్సు కలిగి భక్తిహీనులై సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకోను మనుషులకు చాలు. ఏమంటారంట? మనసు ఏమైపోతుందంట? వీటంతా ఏమైపోతుంది? మనసు చెడిపోతుంది అన్నాడు. 2 తిమోతి పత్రిక 3:8 కూడా చూద్దాం. 2 తిమోతి పత్రిక 3:8 ఎన్నే ఎంబ్రియాను వారు మోషేని ఎదిరించినట్లు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులవుతారు. సత్యమైన ఎదిరిస్తారట. చూస్తారా ఏమైపోతారో? వీరు మనసు కూడా ఎన్నే ఎంబురన్న వారు మోషేని ఎదిరించినట్లు వీరు కూడా ధనాన్ని నమ్ముకొని దేవునైనా ఎదిరిస్తారు. చెడిపోతుంది వీరు మనసు అంటున్నాడు. తీతు పత్రిక 1:15. తీతు పత్రిక పవిత్రులకు అన్నియు పవిత్రములే కానీ అపవిత్రులకు అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది కాదు. వారి మనస్సు వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నది. దేని వల్ల అపవిత్రపరుచుకున్నారు వీళ్ళు? దేని వల్ల అపవిత్రత పరుచుకుంటున్నారు? ఏదైతే దేవుడు వద్దన్నాడో దానికి కావాలనుకుంటున్నారో, ఏదైతే నమ్ముకోవద్దన్నారో దాన్ని నమ్ముకుంటున్నారు కనుక వాళ్ళ మనసు అపవిత్రత వాక్యం చూడండి ఒకసారి. దేవుడు మాట చాలా లోతైన దేవుడు మాట అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఏమంటున్నాడు ఇక్కడ అంటే వాళ్ళ మనస్సాక్షి ఏమైతుందన్న అపవిత్రపరచబడుతుంది. దేని వల్ల అపవిత్రత పరచబడుతుంది అంటే నేను నమ్ముకుంటున్నాడు, అది కావాలనుకుంటున్నారు, అది కోరుకుంటున్నారు, దాన్ని పుష్పగా దాన్ని రాశిగా పోసుకుంటున్నారు. వాళ్ళ మనస్సాక్షి దాన్ని నమ్ముకున్నది వల్ల అపవిత్రంగా మారిపోతున్నారు. అంటే ప్రసంగి గ్రంథంలో మాట అంటే ఏంటో తెలుసా? డబ్బు అంటే అక్కరకు వచ్చును. అక్కరకు అంటే నీకు ఉన్న డబ్బు నేను సంపాదించుకున్న దాన్ని దేనికి వాడుకోవాలంట? అక్కర్లకు వాడుకోవాలంట. అమ్మా వింటున్నారా? వాక్యం ఏం బోధిస్తుందో ఒకసారి చూడండి. నువ్వు సంపాదించుకున్నది, నువ్వు కష్టపడుచున్నది నీకు అక్కడగా వాడుకోవాలి కానీ తరతరాలకు కూడేసుకుని దాని మీద కూర్చొని అదే నా ప్రాపర్టీ, అదే నా సర్వస్వం, అదే నా భాగం అని నువ్వు అనుకోకూడదు. అలా అనుకుంటే ఒకవేళ మనస్సు చెడిపోతుంది. ఏమైపోతుందంట? అనుకుంటే మనస్సు చెడిపోతుంది. మనస్సు బాగుపడదు. అర్థమవుతుంది? ఒకసారి చెప్పాను మీకు, తల్లి కొడుకున్నారట. తల్లి కొడుకుంటే చాలా బీదవాళ్ళు, కడబీదలు చిన్న పొలం ఉంది, దాన్ని పండించుకోవాలి, దాన్ని తినాలి. అయితే షార్ట్కట్లో చెప్తాను. కొడుకు డ్రింకర్ బాగా తాగుబోతు, రోజు తల్లిని వేధించుకునేవాడు. అమ్మ 50 100 అని తీసుకొని అమ్మని కష్టపడి అమ్మని బాధించి 150 తీసుకొని వెళ్ళి తాగేసేవాడు. అయితే వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఎకరం పొలము, అది వర్షం పడి ఆ వర్షానికి మరి వాళ్ళు వెళ్ళి ఆ పొలాన్ని దున్ని సాగు చేసుకొని దాని వల్ల జీవనాలను చేద్దామని ఆలోచనతో తల్లి కొడుకు మాట్లాడుకొని ఆ రోజు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ పాదులు తీస్తూ అవన్నీ పొలములన్నీ కష్టపడుతున్న సందర్భంలో, ఆ యొక్క నాగలి దున్నుతున్న సందర్భంలో అక్కడ ఏదో నాగలికి ఏదో తట్టుకున్నాక ఏంటి ఇది అని ఆలోచించినప్పుడు తగ్గితే ఏదో చిన్నగా ఒక ఆండ రూపంలో కనిపించడం బాగా తగ్గి చూశారు. అమ్మ ఇది ఆండ కదా, దీనికి ఏదైనా ఒక బలి అనిపించి దీన్ని మనం బయటకు తీవాలనుకుంటా ఇలా కాదు అని చెప్పేసి వాళ్ళన్ని మాటలు మాట్లాడి ఏం చేస్తే బాగుంటుంది ఎందుకంటే చిన్న మేక పిల్లలు తీసుకోవాలి, ఊర్లోకి వెళ్ళి చిన్న మేక పిల్లలు తీసుకోరా, బాగా పాయాసం చేసి బాగా దీనికంతా పూజ పురస్కారం కావాల్సిన సామగ్రిలు తీసుకోవాలి రాత్రి అని చెప్పేసి కొడుకు తల్లి చెప్పాడు. తల్లి ఉండి లేదరా నువ్వే పో అని చెప్తే లేదమ్మా నేను ఉంటాను, ఎవరు కాకుండా ఎవరు రాకపోకుండా ఈ ఆనందం చేయాలి. ఏం చేయాలి? మనము పూజ చేసి
చిన్న మేకపిల్లని భరించి దీన్ని మనం తీసుకొని రాత్రి ఎవరు చూడుకోకుండా వెళ్ళి ఇంట్లో పెట్టుకుందామని ఆలోచన చేశారట. చేస్తే సరే అని చెప్పేసి అమ్మ ఏం చేసింది తెలుసా, ఎవరైనా భద్రమ్ముడు ఎవరైనా వచ్చారు చూడని చెప్పింది. అదంతా కప్పి బాగా అన్నీ రెడీ చేసి అమ్మ ఏం చేసింది, వెళ్ళిపోయింది, ఊర్లోకి వెళ్ళిపోయి అప్పుడు అమ్మ వెళ్తూ ఆలోచన చేసింది, వీడు రోజు నన్ను ఏమి లేకున్న స్థితిలోనే ధనం లేదు, ఆస్తి అక్షరం లేదు, నన్ను రోజు 50 100 ఇవ్వాలి చెప్పి నన్ను కొట్టి తిట్టి నా దగ్గర ఉన్న డబ్బులంతా తీసుకొని తాగేసి ఎంజాయ్ చేస్తాడు వీడు అని అమ్మ ఆలోచన చేసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఈ ధనమే నా ఇంటికి వస్తే గనక, ఈ ధనము ఉంటే గనక వాడు ఈ ధనాన్ని ఉండనిస్తాడా? రోజు తీసుకెళ్లి ఎంతమంది దాపిస్తాడో ఈ ధనాన్ని ఉన్న ఒక రోజు 2 రోజులు అనేది అయిపోగొట్టుతున్నాడు. ఇప్పుడు ఊరికంతా పంపడం చేసేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఈ ధనం నా దగ్గర ఉండిపోవాలంటే ఏం చేయాలని తల్లి ఏం ఆలోచన చేసింది, నేను ఏమన్నా కానీ అని చెప్పేసి అట్లా పాయసం చేసి పాయసంలోనే వీడికి ఇష్టం కలిపేసి వీళ్ళు తీసుకెళ్ళి కొడక ముందు తాగుతాము అని తీద్దామని చెప్పి ఈమె ఆలోచన చేసుకుంటా ఈమె ఇంటికి వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ కొడుకు అమ్మాయి ఏం చేయాలా, ఈ ముసలిది నాకు రోజు అడిగితే 50 100 ఇవ్వమంటేనే సహాయిస్తుంది, ఈ ధనమంతా ఒకవేళ మా అమ్మ చేతికి వెళ్ళిపోతే ఇది మూల దాపెట్టుకుంటుంది, నన్ను ఈ రేఖ రోజు నన్ను ఈ విధంగా ఏడిపించి చంపుతుంది కదా. ఇప్పుడు మా అమ్మాయి లేకపోకుండా ఉంటే నేను ఈ ధనంతో ఎంత ఎంజాయ్ చేయొచ్చు, ఎంత ఆనందం, ఎంత సంతోషంగా నా ఫ్రెండ్షిప్ తో అనేక ఎంజాయ్ నేను తిరగచ్చు కదా, ఎవరు నాకు అడ్డుంటారు కదా, ఈ ముసలి ఏం చేద్దామని చెప్పేసి సరే వస్తుంది కదా, వచ్చి అన్ని తీసుకొని వస్తుంది, ఆడ పెట్టిన తర్వాత ముసలిదా తీయని చెప్తాను, ఈ గడపలు తీసుకొని ఒకే గట్టి మీద చంపేస్తాను అని చెప్పేసి కొడుకు ఆలోచన చేసుకొని రెడీగా ఉన్నాడు. అవి ఏమో పాయసంలో ఇస్తుంది కలుపుకొని రెడీగా పాయసం చేసుకొని మేకలు తీసుకొని అన్ని తీసుకొని రెడీ చేసుకొని ఒరే కొడగా ఉన్నావు అనుకుంటూ వచ్చి అన్ని ఆడబెట్టి ఆడబెట్టిన తర్వాత ఏం చేశా, ఆడబెట్టిన తర్వాత తిందురా అంటే తిందాంరా, తర్వాత తిందాంరా, ముందు అయిపోయి జల్దురా అని చెప్పేసి ఇక ఇదంతా తీ మొన్నంతా తీ అని చెప్పేసి 100 మొన్న తీసుకుని గడప పెట్టేసి చంపి గుంతలు గట్లే వేసా. అప్పుడు విడుదలైపోయి మా అమ్మది నాకు అడ్డు ఎవరు లేరనుకొని వీడు వచ్చి ఏం చేసా, అమ్మ పాయసము గడగడగడ ఎత్తుకొని వీడు దగ్గర తాగి వీడు అట్లా గుంత దగ్గర ప్రాణం విడిచిపోయి ఏం నమ్ముకొని ధనాన్ని నమ్ముకొని. అంటే ధనము వలన సమస్త కీడులు ఉన్నాయే కానీ మేలు లేవు. ధనము భార్యకి ఇష్టమే, ధనము భర్తకి ఇష్టమే, ధనము పిల్లలకి ఇష్టమే, ధనము సమాజంలో అందరికీ ఇష్టమే. కనుక ఈ ఇష్టము ఈ మనసు ఎంతవరకు దీన్ని పెంచుకోవాలి అంటే అక్కడగా ఉన్నంత వరకు దాన్ని పెంచుకోవాలి తప్ప, మన అవసరత ఉన్నంత వరకు పెంచుకోవాలి తప్ప ధనం ఎక్కువగా వ్యామోహం కలిగి ఉండకండి అని దేవుని వాక్యము తెలియజేస్తారు. ధనాన్ని నమ్ముకొని 2 ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఆనాటి వాళ్ళే ఇంకొక మాట ఏమంటారో తెలుసా, ధనాన్ని నమ్ముకొని అనేక మంది ఏం చేశారంట, భ్రష్టులైపోయారంట, విశ్వాసాలు తొలగిపోయారంట, తమను తాము పొడుచుకొని చచ్చారని దేవుని వాక్యం చెబుతుండే. ఇంతకంటే సాక్షిదారు వారికి ఏం కావాలి. ఇక యూదాయేశ్వరుడు కూడా ధనాన్ని నమ్ముకొని ప్రాణం పోగొట్టుకున్నాడు, ఆకాను కూడా ధనాన్ని నమ్ముకొని ప్రాణం పోగొట్టుకున్నాడు. అంటే గేహాజీ కూడా రోగం తెచ్చుకున్నాడు, ధనాన్ని నమ్ముకొని రోగం తెచ్చుకున్నాడు. అంటే అలాగే మరి నెబుకద్నెజర్ రాజు కూడా నా ధనము నా వైభవము ఇది నా బల ప్రభావాలు కాదా అని ధనాన్ని నమ్ముకొని అడవికి వెళ్ళి గడ్డి వేసాడు. అర్థం చేసుకోండి, ఈ విధంగా ధనం అన్నటువంటిది ఉండడం తప్పు కాదు, కానీ దాన్ని ఆపేక్షించడము తప్పు. దాన్ని కొంచెం కలిగి ఉండటమే. అందుకే సామెతల గ్రంథం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం చూద్దాం 15వ అధ్యాయము 16వ వచనం. నెమ్మది లేకుండా విస్తారముగా ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు అన్నాడు. ఏమన్నాడు? కొంచెం కలిగి ఉండుట మేలు అన్నాడు. నెమ్మది లేకుండా నీకు ధనం ఉంటే లాభం ఏముంది చెప్పండి. అంటే నెమ్మది ఏమైనా ఉందో చెప్పండి. అంటే తండ్రులు ధనవంతులు అయితే, తండ్రులు ఉన్నతమైన స్థితిలో ఉంటే పిల్లలకి వెనకాల ఏమొస్తుందంట తెలుసా, అహంకారం వస్తుందంట, గర్వం వస్తుందంట. ఎంత నీ మొబైల్ అంటే 1.5 లక్షలు, నీ మొబైల్ అంతా 1.5 లక్షలు ఏంటి మనకి అంత రేటు తెప్పించినావు, ఏమన్నా రేటు తెప్పించావు కన్నడితే ఇప్పుడు ముసుకోకుండా ఇంకెప్పుడు ముస్తాడా, వాడు 2 లక్షలు అడిగితే ఇప్పిస్తాను నేను అంటాడు. ఏంటి బుల్లెట్ ఇప్పించినావు అంటే ఇప్పుడే కూడా బుల్లెట్ కాకుండా విమానం ఇటువంటి ఇప్పిస్తాడు. వాళ్ళ మాట ఉన్నవాని మాట ఎలా వస్తుంది, దురుస్తానంగా వస్తుంది, అది ఉన్నవానికి వచ్చే మాట. కానీ ఆ రీతిని పిల్లల్ని తీసుకెళ్ళిపోతే
లేకపోతే కానీ వినయము, భయము, భక్తి, నెమ్మది, శాంతి, సమాధానం వల్ల ఉండదు. ఏ మాట వచ్చినా డబ్బుతో కూడిన మాటే వస్తుంది, ఏ మాట వచ్చినా పొగరుతో కూడిన మాట వస్తుంది. కనుక డబ్బు ఉండటం, ఆస్తి ఉండటం తప్పు కాదు, కానీ దానిని జీర్ణించుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తుంది. అది హెబ్రీ పత్రికలో 11 అధ్యాయం 5వ కూడా చూద్దాం. హెబ్రీ పత్రిక లేకపోతే కీర్తన 37:16. కీర్తన తీద్దాం 37:15. 37వ అధ్యాయం 10వ వచనం. నీతివంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము అన్నాడు. అంటే నీతివంతునికి కొంచెమే ఉందనుకోండి. అమ్మా, నీతివంతుడికి ఒక చిన్న కొట్టము, లేకపోతే చిన్న పాక, లేకపోతే చిన్న 2 సెంటు స్థలము, వారు ఉన్న స్థితిలో ఉన్నాడు అనుకోండి, అది వారి కష్టార్జితం, వాడు చెమట నుంచి కష్టపడింది కాబట్టి అది శ్రేష్టం అంట. అంటే మరి మట్ట వలన, ప్యాకాట వలన, తర్వాత వచ్చేసి ఏదో అలాంటి జూదం వలన, లేకుంటే లేనిపోయిన డబ్బుని తీసుకొచ్చి మన ఇంట్లో ధనాన్ని మనం సమకూర్చుకుంటే దాన్ని ఏమన్నా తెలుసా, అది పాపిష్టి సొమ్ముగా దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. నీ కష్టం వచ్చి సంపాదించేది కొంచెమే, అది శ్రేష్టం అన్నాడు. ఆ శ్రేష్టమైన దాంట్లో నీకు నెమ్మది ఉంది అంటున్నాడు, శాంతి ఉంది, సమాధానం ఉంది అంటున్నాడు. నీ దగ్గరికి ఒక పోలీసు వాళ్ళు రారు, అంటే సేల్ టాక్సులు ఎవరి దగ్గర రారు. ఎందుకంటే అది నీ కష్టార్జితం. ఒకవేళ అట్టతో ఎక్కువ 10 కోట్లు వచ్చాయనుకోండి నీ దగ్గరికి, అలా నువ్వు బయటికి పడ్డావనుకో, నేను ఇక సేల్ టాక్సులు వచ్చి ఎక్కడెక్కడ ఉంది, నీ ధనం ఎక్కడ ఉంది, మీ తాతగారు ఏం చేసేవారు, నువ్వేం చేసేవారు, నీ ఏది సంపాదన, నీకు ఇంత డబ్బు ఎలా వచ్చింది అని నువ్వు ఏ లెక్కలు చూపించాలి. ప్రతిదానికి లెక్కలు చూపించాలి, ఇవన్నీ మనకు అవసరం అంటావా? 3 పూటల ఆహారం కలిగి ఉంటే చాలు అన్నాడు. ఏమన్నాడు? 3 మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. మొదటి తిమోతి పత్రిక 6:7. మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, ఏమీ తీసుకొని పోలేము అని. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉంటే చాలు అన్నాడు. ఏమై ఉండాలంట? అన్న వస్త్రములు. ఇదేనా న్యూస్? ఒకసారి చూద్దాం. డబ్బు కోసం కన్న తల్లిని కుమారుడు నడి రోడ్డుపై చిన్నగా బాధిన ఘటన తమిళనాడులో సంచలనమైంది. ఎంత దుర్మార్గం! కన్న కొడితే కాలయముడిగా డబ్బుల కోసం కన్న తల్లిని రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లి దారుణంగా కొట్టాడు. సంచలనం రేపిన ఘటన తమిళనాడులోని నమ్మకం జిల్లా పొన్నేరుపట్టులో జరిగింది. తల్లి పట్ల కన్న కొడుకు రాక్షసంగా ప్రవర్తిస్తే పెట్టుకు మాత్రం ఆమెను కాపాడే ప్రయత్నం చేసింది. ఉంటే మంచుకున్నదని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. కన్న కొడుకు షణ్ముఖం రోడ్డుపై తల్లి నల్లమ్మాలను కొడుతుంటే అడ్డగించింది పెట్టుకుక్క. షణ్ముఖంపైకి ఎగబడి దాడి చేసే ప్రయత్నం చేసింది. అయితే పరమమూర్ఖుడైన ఆ షణ్ముఖం కుక్కను కూడా వదిలిపెట్టాయి. ఆ మోహిపై కూడా దాడిని జరగబడ్డాడు. తనలోని రాక్షసత్వాన్ని బయటపెట్టాడు. చాలా జాగ్రత్తగా పొదుపు చేస్తుంది. తన వైద్య అవసరాల కోసం డబ్బు పెడుతుంది. పొదుపు స్కీమ్ లో దాచుకున్న 3 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ తల్లిపై దాడి చేశాడు షణ్ముఖం. తన కుమారుడికి ఇదివరకే పొలం డబ్బు ఎంత ఘోరానికైనా దారి తీస్తుంది. కాబట్టి దేవుని వాక్యము చాలా పటిష్టమైనది. ఏమా, దేవుని వాక్యం సత్యమైనది. కాబట్టి ఈ మాటను మీరు మీ మనసులో ఉంచుకోండి. మీ మనసు ఎన్ని విన్నా ఇంతే. డబ్బు అనేటువంటిది మీ హృదయంలో ఏమైపోవాలంటే మీకు అర్థమైపోవాలి. దీనివల్ల ఇంత ప్రమాదం ఉంది. ఒక ఆమె మీకు తెలుసు, ముగిస్తాను నేను, సమయం లేదు. ఒక ఆమె ముసలామ కాళ్ళ కడాలు, చేతి కడాలు, అన్ని పెట్టుకొని ఉంది. అన్ని పెట్టుకొని ఉన్నప్పుడు ఆమె సంతకు వెళ్తూ వస్తూ ఉన్న సమయంలో 10 మంది దుండగులు ఆమెను చూశారు. రోజు అలా వెళ్తూ ఉన్న సమయంలో చూసిన తర్వాత ఒక రోజు రాత్రి బస్సు రావాలి. రాత్రి బస్సు రావాలంటే ఎక్కడ దిగుతుంది? ఈ క్రాస్ లో దిగుతుంది. కాబట్టి ఈ క్రాస్ లో కాసుకుందామని చెప్పి ఆ క్రాస్ లో దిగి ఆమె మెల్లి ముందుకు వెళ్ళిన తర్వాత దాంట్లో దుండగులు కలిసి ఆమె గొంతులు చంపేసి ఈ మొన్న జన్మిస్తాను 8 ఏళ్ళు ఇవన్నీ తీసేసి మనం వెళ్ళే దారిలోనే ఇవన్నీ తీసి ఆమెని అదే చేతిలోనే పాటేసిన సందర్భాలు మనం చూస్తాం. మన కళ్ళతో వెళ్ళి అదే చేతిలో అన్ని చూస్తాం. అంటే
ఆభరణాలు ఒంటి మీద పెట్టుకోవడం వల్ల కూడా మీ ప్రాణానికి ముప్పుగా ఈ రోజుల్లో ఉంది. ఎన్నో చూపిస్తాం, అలాంటి చూపించాలంటే ఎన్నో చూపిస్తాం. కానీ ఇద్దరు వెళ్తూనే తాగికి ఉన్నటువంటి 2 తులాల చైను ఆ కోతుకు తెంచుకొని వెళ్ళిపోతున్నా కింద పడినా కూడా వదలలేదు. తెంచుకొని అలాగే బైక్ మీద వెళ్ళిపోయిన సందర్భాలు మనం చూస్తాం. అంటే ట్రైన్లో కూర్చున్నప్పుడు అలా అనుకుని ట్రైన్లో కూర్చున్నప్పుడు ఒకడు చెవు పట్టుకొని కరానికి వచ్చుకొని ఈ చెవుకున్న చెవునే మొత్తం తీసుకొని వెళ్ళిపోయిన సందర్భాలు మనం చూస్తాం. అదే అంటే ఇలాంటివన్నీ దేవుడు అంటున్నాడు, దాన్ని నమ్ముకొని నీ ప్రాణం మీదకి తెచ్చుకోవద్దు. అది ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. నీ ఉన్నంత బంగారం ధరించుకోవద్దు. అలా ధరించుకున్న వాళ్ళని చూపిస్తాం, ఎన్ని కావాలంటే చూపిస్తాం. కానీ సమయం లేదు మనకు. ఒకే మాట నువ్వు ఏం అర్థం చేసుకోవాలి, ధనమును నమ్ముకున్నవాడు చెడుకోవును కానీ బాగుపడడు. అది అక్కడగా దానికి కావాల్సినంత మనం తీసుకోవాలి తప్ప నీ ప్రాణాన్ని రక్షించుకుంటావు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. తులసి పత్రిక 3:2 పైన మీరు చూడండి ఏమంటున్నాడు. తులసి పత్రిక మీరు నిజంగా క్రీస్తు నమ్ముకొని క్రీస్తులో బాప్తిసం తీసుకొని క్రీస్తు నామములో రక్షించబడి క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు అంటున్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడితే, క్రీస్తు నమ్ముకుంటే, క్రీస్తు మీకు అర్థమైతే, క్రీస్తు చెప్పిన వాటితో మీ హృదయంలో నివాసం కలిగి ఉంటే, మీరు క్రీస్తు ఏమైతే మీకు ఇస్తాడో, క్రీస్తు ఏమైతే మీకు ధరించుకోమన్నాడో వాటిని ధరించుకోనండి. పైన ఉన్న వాటిని వెతకండి, భూ సంబంధమైన వెతకదండి. మీ ప్రాణాన్ని మీరు ఎందుకు పోగొట్టుకుంటారు, మీరు ఎందుకు నరకానికి వెళ్ళిపోతారు, ఎందుకు ఆశించి మీ మనస్సు వాటి వైపే వాటి మీదే మనసు కలిగి మీరు ఉంచుకోవద్దండి అని అంటే ఇది కూడా ఒక పాపంగా దేవుడు ఎంచుకున్నాడు. ఏ విధంగా పాపం అని ఆలోచన చేస్తే మీ మనస్సు ధనం ఉండటం తప్పు కాదు, మరి దేవుడు అపార్థం చేసుకోకండి. ధనం ఉండటం తప్పు కాదు, మీ మనసు ధనం వైపే ఉండటం తప్పు. అర్థమవుతుందా? మీ మనసు ధనం మీద మోహించబడి ధనాన్ని హత్తుకొని మీ మనసు ధనం చుట్టూ తిరుగుతుంటుంది కదా, అది తప్పు అంటున్నాడు దేవుడు. అందుకే ఒక ధనవంతుడు ఒక యవనస్తుడు వచ్చాడు, యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభా, నేను పరలోక రాజ్యాన్ని చేయాలని ఏం చేయాలన్నప్పుడు నిన్నవారి పొరుగువారిని ప్రేమించు అని కొన్ని సూత్రాలు చెప్తాడు యేసుప్రభు. ఇవన్నీ నేను చిన్ననాటి నుంచి చేస్తున్నాను అంటాడు. అయితే నీకు ఒకటి పొదుగా ఉంది. ఏంటి ఆ పొదుగా అంటే నీ మనసు నీ ధనం వైపు ఉంది కాబట్టి ముందు నీ ధనాన్ని అమ్మేసి పేదలకు పంచి నన్ను వెంబడించాడు. అప్పుడు ఈ యవనస్తుడు ఏం వదలండి ఈ యవనస్తుడు అప్పుడు ఏం చేస్తాడో తెలిసిన, అప్పుడు యేసుక్రీస్తు నీ ధనాన్ని పేదలకు పంచి నన్ను వెంబడించు అన్న మాట నచ్చలేదు. సరే, నీ ఆస్తులు కొంత తీసుకొని వచ్చి నలుగురి బట్టలు వచ్చి నలుగురు భోజనం వచ్చు, అప్పుడు నీ పరలోకం దక్కుతుందంటే అప్పుడు చేసేవాడేమో. కానీ ఏమన్నాడు యేసుప్రభు, ఏమన్నాడు, నీ మనస్సు సంపాదించుకున్న దాని మీద ఉంది, నీ మనస్సు నీ సంపాదన చుట్టే తిరుగుతుంది కనుక నువ్వు వాటందరిని వదిలిపెట్టు, నీ మనసు అక్కడి నుంచి తొలగించుకో, నా వాక్యం వైపు దేవుని వాక్యం వైపు రా అని పిలిచినప్పుడు నచ్చలేదు. అప్పుడు తన మనసుని చిన్నముచ్చుకొని మగము మార్చుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోయి వ్యసన పడుచు ఇంటికి వెళ్ళిపోయారు. అప్పుడు యేసుప్రభు తన శిష్యులతో అన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట దుర్లభం. ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట దుర్లభము, వరిత శివుది భోజ్యమైనా దొరుకుతుంది కానీ ధనవంతుడు ప్రవేశించాడు అంటున్నాడు. ఇంకో ధనవంతుడు ఉన్నాడు, అదే లూకా సువార్తలో 2వ ఇంకో ధనవంతుడు ఉన్నాడు. ఏంటో తెలుసా, ఈ జ్ఞానము ఇప్పుడు విస్తారంగా ధనము నీకు సమకూర్చబడినది అన్నాడు. మాట చక్కగా ఎంత బాగుంది చూడండి. లూకా సువార్త 12:15 నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందరనుకున్నాడు. అయితే దేవుడు ఈ రాత్రి వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నువ్వు సిద్ధపరిచినవి. నేను జ్ఞాని అనుకున్నాడు, నా ధనము నేను ఇంట్లో సమకూర్చుకున్నాను, ధాన్యం ఉంది, వెండి ఉంది, బంగారం ఉంది, నాకు ఇంకో పదవి లేదు, నాకు అంత ఆశ్రయంగా నన్ను నమ్ముకున్నాను కాబట్టి ధనమే నా అక్కలను తీరుస్తుంది, నాకు వచ్చిన రోగాలను బాగు చేస్తుంది. ఎంత లేచిన కరోనా అయినా, ఎంత లేచినటువంటి ఇలాంటివి రోగాలు ఎన్ని వచ్చినా ఇంకా భవిష్యత్తులో నాకు ధనం అంటే వీటన్ని తీసేస్తుంది అనుకుని వాడు ఏమనుకుంటున్నాడు, ప్రాణమా
తినము, త్రాగము, త్రాగము, సంతోషించము, సుఖించము అనే మాట అంటుంటే వీడేమో సంతోషంగా చెప్పుకుంటున్నాడు వాళ్ళ ప్రాణంతో. కానీ దేవుడు అంటున్నాడు, వెర్రివాడా నీకు డబ్బు ఉండటం వల్ల నా కరోనా రోగం నుండి నేను బాగు చేయలేదు రా. వాస్తవంలో మనకి ఎన్నుకోవడం ఎవరుకుంటున్నారు. స్పెషల్ గా ఆయన వచ్చారు, స్పెషల్ హాస్పిటల్లో వచ్చారు. చాలా ఖరీదైనటువంటి ట్రీట్మెంట్ ఆయన. ఎంతో డబ్బు ఉంటుంది, డబ్బు ఉందని నమ్ముకున్నాం. ఎంతో మంది చెప్పినప్పుడు అయ్యా దేవుని నమ్ముకో, చేసుకున్నాం నిజంగా రక్షకుడు అంటే పాటలు పాడాడు కానీ నమ్ముకోలేదు. యేసుక్రీస్తు గురించి పాటలు పాడాడు కానీ నమ్ముకోలేదు. రోగం వచ్చింది. డబ్బుని నమ్ముకున్నాం, లోకాన్ని నమ్ముకున్నాం, కానీ ఆ డబ్బుని రోగాన్ని బాధించింది. ప్రాణం పోయినారు. అంతిమయాత్ర తన తోటలోనే తను ఏదైతే సంపాదించుకున్నాడో అక్కడే ఆయన్ని సమాధి చేయడం. ఎంత డబ్బు నాకు ఇలా ధనవంతుల గురించి చెప్పాలంటే లోకం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమందినైనా మనం చెప్పచ్చు. కానీ ఒక సూక్ష్మంగా నేను ఒక మాట చెప్తున్నాను. ఈ రోజు రాత్రి ఏం చెప్తాను చెప్తాను. ఈ రోజు మధ్యాహ్న కాలం నేను ఏం చెప్తున్నాను మీకంటే ఒక మాట మీరు ఆలోచించారు. చాలా మంది మనం కూడా ఏం చేస్తాం తెలుసా, ఉన్నవారి ఇంటిని చూస్తాం. మా కూతురు ఉన్నవారి ఇంటి ఉండాలి అంటాం, కానీ మనం ఆశిస్తున్నాం. కానీ అది మనకు బుద్ధివంతుడు, జ్ఞానమైన ఇల్లు, యేసుక్రీస్తు ఉన్న ఇల్లు మనకు కావాలే తప్ప ఆస్తి కోసం అదే అవి ఒకరోజు మనకన్నీ కనిపిస్తాయి, మరొక రోజు అవి మాయమై పోతాయి. దానం ఉండొచ్చు, కానీ అది కొన్ని రోజుల తర్వాత ఏమంటారు తెలుసా, వాటి రెక్కలు వచ్చేవి లేచిపోతాయి. కొన్ని పరిస్థితుల వల్ల పోగొట్టుకుంటాం, కానీ కొన్ని పరిస్థితుల వల్ల సంపాదించుకుంటారు. మీ మనసు దాన్ని ఉంచకండి. ఆలోచించారు. అందుకే వాక్యం ఉంటుంది, మీరు యేసుక్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏమై ఉండాలంట, పైన వాటిని మీరు వెతకండి, కానీ కింద వాటిని ఎంత మాత్రమో వెతకకండి. ఒకసారి డబ్బు ఎంత ప్రమాదమైనదో, ఎంత ఘోరమైనదో ఒకసారి మనం పాట రూపంలో మనం చూద్దాం. ప్లే చేయండి, పాట ప్లే చేసి చూస్తాం. మీరు దేవునికి నీ సిరికి నీ దాసులుగా ఉండనేరరు. రంగురంగుల రూపాలలో ఉంటుంది ఈ ప్రతిమ, రూపాలు మార్చుకుంటుంది రూపాయిగా ఈ ప్రతిమ. రంగురంగుల రూపాలలో ఉంటుంది ఈ ప్రతిమ, రూపాలు మార్చుకుంటుంది రూపాయిగా ఈ ప్రతిమ. కొనాలన్న అమ్మాలన్న అధికారం ఎవరికీ లేదు, ప్రపంచంలో ఏ ఒక్కరికి ధనము లేకుంటే విలువ లేదు. వచ్చింది ప్రతిమై దెయ్యం వచ్చింది, దేవుని స్థానం నాదంటూ అధికారిని నేనంటుంది. మనిషి చేత చేయబడిందే యజమాని అయ్యింది. దేశంలో నోటు పోటుకు సామాన్యులు వెలువెల్లాడుతున్నారు. పాత నోట్ల కష్టాల సంగతి దేవుడెరుగు. ఇప్పుడు జేబులో ఉన్న కొత్త నోటుతో నరకం మొదలైంది. ఈ 2000 రూపాయల నోటు పట్టుకుని వాళ్ళు అక్కడికి వెళ్ళి నానా తిప్పలు పడుతున్నారు. అట్లాంటి జనాలు చాలా మంది ఉన్నారు. మన ముందు ఒక అతను 2000 రూపాయల నోటు ఎప్పుడు డ్రా చేశారండి? నిన్న 11వ తారీఖున 10 గంటలకు డ్రా చేశాను. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు మారలేదు. ఎక్కడికి వెళ్ళినా, ఏ షాప్కి వెళ్ళినా చిల్లర లేదని చెప్తున్నారు. ఎలా ఉందండి మీ దగ్గరికి కొత్త 2000 రూపాయల నోట్లు తీసుకొస్తున్నారా కస్టమర్? తీసుకొస్తున్నారండి. చేస్తున్నారా మీరు చిల్లర? ఎక్కడ తెమ్మంటారండి? ఎంతమంది తెమ్మంటారు? 1 నెంబర్, 2 నెంబర్, 3 నెంబర్స్ ఇస్తాను. ప్రతి ఒక్కరు చేస్తే దానికి చిల్లర తేవాలంటే మాకు కష్టంగా ఉంటుంది. చాలా ప్రాబ్లం ఎక్కువైపోయింది వల్ల. ఒకే ఒక్క రూపాయితో దేశం తలరాత మారిపోతుంది. ఇప్పుడంతా మీ చేతుల్లోనే ఉంది. మీరు తలుచుకుంటే ఇండియాను ఒక్క నెలలో సూపర్ పవర్ గా తయారు చేయొచ్చు. మనిషి చేత చేయబడిందే యజమాని అయ్యింది, సృష్టికర్తకు ప్రతిగా సిరిదేవుడయ్యింది.
ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉంటావా? ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషిస్తావా? రంగురంగుల రూపాలలో ఉంటుంది ఈ ప్రతిమ, రూపాలు మార్చుకుంటుంది రూపాయిగా ఈ ప్రతిమ. రంగురంగుల రూపాలలో ఉంటుంది ఈ ప్రతిమ, రూపాలు మార్చుకుంటుంది రూపాయిగా ఈ ప్రతిమ. నా పేరు రూపాయి. పాఠం చదువుతున్నానండి. నా పేరు రూపాయి. నాకు అనేక రూపములు ఉన్నవి. భారతదేశంలో నన్ను రూపాయి అంటారు. నాకు తెలిసిన మాట. ప్రతి వ్యక్తి నన్ను అభిమానిస్తాడు, ప్రేమిస్తాడు. ప్రపంచంలో నన్ను బాగా ఆరాధిస్తారు. నా కుటుంబం చాలా పెద్దది. 1 పైసా, 2 పైసలు, 5 పైసలు నాను, 10 పైసలు నాను, 25 పైసలు నాను, 50 పైసలు నాను మొదలైనవి. వీటిని నాణ్యములు అంటారు. నేను 2 రూపాల్లో లభిస్తాను. నాణ్యముల రూపంలోను, నోట్ల రూపంలోను. 1, 2, 5, 10, 20, 50, 100, 500, 1000. నేను నాణ్యములు ముద్రించు టంకశాలలో జన్మిస్తాను. ఎవరిచ్చారు జన్మ దీనికి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వాళ్ళెవరో 3 తలకాయలు 6 కాళ్ళు ఉన్నాడు అనుకున్నారా? మన మధ్య నుంచి చదువుకొని ఆఫీసర్స్ అయిపోయి అక్కడికి వెళ్ళి ఈ నోట్ల మీద సంతకం పెట్టి మనకు పంపుతున్నారు. నన్ను మీరు పూజిస్తారు, దేవుణ్ణి మీరు మర్చిపోతారు. మనిషి చేత చేయబడిందే యజమాని అయ్యింది, సృష్టికర్తకు ప్రతిగా సిరిదేవుడయ్యింది. రూపాయి కదా. చిన్నపిల్లలకి చూడండి, చిన్నప్పటి నుంచి వాళ్ళ బుర్రలో ఎలా పాఠం పెడుతున్నారు మన వాళ్ళు. నా పేరు దేవుడు, నేను మిమ్మల్ని కన్నాను, మీరు బుద్ధిగా బ్రతకాలి, మీ చుట్టూ ఉన్నవారు నీ సొంత సోదరులు. పాఠాలు ఉన్నాయండి? ఆ పాఠాలు ఉండవు. ఏమంటే ఇదండి క్రూర మృగం ప్రపంచాన్ని శాసించింది. పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడింది క్రీస్తు యేసుకే. పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడింది క్రీస్తు యేసుకే. అధికారిని కానని, అధికారం లేదని ఈ భూమి మీద ఈ మనుషులందరితో నోటు దేంచింది. అందుకే యజమానిగా మారింది, దేవునితో సమానమంది. నొస్టి మీద కుడి చేతి మీద తన ముద్ర నీకు వేసింది. కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులైన గాని, దరిద్రులే గాని, అందరికీ కావాలి ధనమే. అందరినీ మ్రొక్కమంటుంది తన రూపానికే. రంగురంగుల రూపాలలో ఉంటుంది ప్రతిమ, రూపాలు మార్చుకుంటుంది రూపాయిగా ఈ ప్రతిమ. రంగురంగుల రూపాలలో ఉంటుంది ప్రతిమ, రూపాలు మార్చుకుంటుంది రూపాయిగా ఈ ప్రతిమ. అమెరికాలో డాలర్, ఇండియాలో రూపీస్, రష్యాలో రూబుల్, దుబాయ్లో దర్హం. అన్ని దేశాలలో కరెన్సీ మారుతుంది. దేశంలో మనుషులందరినీ నడిపిస్తుంది దేవతే తన ప్రతిమతో. క్షయమయ్యే మనుషులను, చతుష్పాద జంతువులను ప్రతిమ మీద ముద్రించి ఆ ప్రతిమకు మ్రొక్కమంది. ధనమే దేవుడు అంది, నేనుంటే బ్రతుకని అంది.
దేవుని స్థానంలో కూర్చొని చలామణి అవుతుంది. కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులైన గాని దరిద్రులే గాని అందరికీ ఉండాలి ఒక్క దేవుడే. నేను తప్ప వేరే దేవుడు మీకుండకూడదే. రంగురంగుల రూపాలలో ఉంటుంది ఈ ప్రతిమ, రూపాలు మార్చుకుంటుంది రూపాయిగా ఈ ప్రతిమ. రంగురంగుల రూపాలలో ఉంటుంది ఈ ప్రతిమ, రూపాలు మార్చుకుంటుంది రూపాయిగా ఈ ప్రతిమ. ఈ పాటకు దేవుడు ఎంతో సహాయం చేశాడని నమ్ముతున్నా. ఈ పాటను ప్రారంభించింది 2016 ఫిబ్రవరి నెలలో. అందుకనేమో కరెన్సీ రంగులు మార్చుకుంది. ఈ పాట కొరకే ఇండియన్ కరెన్సీ నోటు మారిందా, లేక నాకంటే ముందు వాళ్లే మార్చారా? దీని వెనుకున్న రాజకీయం గ్రహించాలి. ఇద్దరు యజమానులని యేసు ఎప్పుడో చెప్పారు. దేవునికి సిరికి దాసులుగా ఉండ నేరరు, నీవు చేసిందే నీ నెత్తి మీదకెక్కిందని బైబిల్ చెప్పింది. అన్యాయపు సిరిని సువార్తకు ఉపయోగించి స్నేహితులను సంపాదిస్తావో, లేదా సిరి కావాలనే ధనవంతుల్లా పాతాళానికి నిత్యాగ్ని ధనానికి జారిపోతావో నిర్ణయం నీవు నిశ్చయించుకోవాలి. ఎన్నో వందల దేశాలు భూమి మీద ఉన్నాయి. ప్రతి దేశానికి రంగులు మార్చుకున్న కరెన్సీ నోట్లు నాణేలు ఉన్నాయి. ప్రపంచమంతా సుమారు 750 కోట్ల మందికి దేవుడు ఒకడు కాడు, చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. ఒక్కొక్క దేశానికి వందల మీద దేవుళ్ళు ఉంటే మరికొన్ని దేశాలకి కోట్ల మీద దేవుళ్లే ఉన్నారు. ఎంతమంది కోటాను కోట్లు దేవుళ్ళు ఉన్నా 750 కోట్ల ప్రపంచ